హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగువారు ఎవరైనా సరే ఒకవేళ కువైట్లో బంగారు తీసుకోవాలి అనుకున్నారో అటువంటి పరిస్థితిలో 24 క్యారెట్ అంటే బిస్కెట్ యొక్క ధర 1 గ్రాము ఎంత ఉంది, అదేవిధంగా 22 క్యారెట్ యొక్క గోల్డ్ 1 గ్రాము ఎంత ఉంది, అదేవిధంగా 18 క్యారెట్ యొక్క గోల్డ్ 1 గ్రాము ఎంత పడుతుంది, 10 గ్రాములు ఎంత పడుతుంది, పూర్తిగా కువైట్ యొక్క డబ్బుల్లోనే కాకుండా మన ఇండియన్ ప్రైస్లో కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా 24 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా మనం చూసుకున్నట్టయితే 1 గ్రాము ఎంత ఉందో తెలుసా? 32 దినార్ల 32 పైసలుగా అయితే ఉంది 1 గ్రాము. అదే 10 గ్రాములు కన్నా చూసుకున్నట్లయితే కన్నా 323 దినార్ల 20 పైసలుగా అయితే ఉంది బ్రో. అది కూడా ఒక బిస్కెట్ 10 గ్రాముల యొక్క ధర. అదే మన ఇండియన్ ప్రైస్లో కన్నా చూసుకున్నట్లయితే కన్నా దాదాపుగా 9,000 రూపాయలు అయితే పడుతూ ఉంది 1 గ్రాము బిస్కెట్ యొక్క ధర. మరి 10 గ్రాములు అంటే ఆటోమేటిక్గా 90,600కు పైగా పడుతూ ఉంది బిస్కెట్ యొక్క ధర. ఇక 22 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 29 దినార్ల 64 పిల్స్గా అయితే ఉంది బ్రో. అదే మనకు 10 గ్రాములు కన్నా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కన్నా 22 క్యారెట్ గోల్డ్ అంటే కన్నా చైన్లు, అదేవిధంగా బ్యాంగిల్స్, నెక్లెస్లు ఇవన్నీ అంటారు కదా, అవే 22 క్యారెట్ అనమాట. అదే 10 గ్రాములు కన్నా చూసుకున్నట్లయితే కన్నా 296 దినార్ల 40 పైసలుగా అయితే ఉంది 22 క్యారెట్ యొక్క గోల్డ్. 1 గ్రాము 22 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే కన్నా 8,313 రూపాయలుగా అయితే ఉంది మనం ఇండియన్ కరెన్సీలకు గన మార్చుకున్నట్లయితే. అదే 10 గ్రాములు గన చూసినట్లయితే కన్నా 83,129 రూపాయలుగా అవుతుంది 10 గ్రాములు 22 క్యారెట్. ఇక 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో కూడా చూద్దాం. 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కన్నా చూసినట్లయితే కన్నా 24 దినార్ల 30 పైసలుగా అయితే ఉంది 1 గ్రామ్. అదే 10 గ్రాములు కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా దాదాపుగా 243 దినార్లు అయితే పడుతుంది కువైట్లో. ఒక 18 క్యారెట్ యొక్క 10 గ్రాములు 243 దినార్లు. మరి ఇండియన్ ప్రైస్లో కన్నా మార్చుకున్నట్లయితే కానీ ఎంత అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 1 గ్రాము వచ్చేసి 6,815 రూపాయలు పడుతుంది మన ఇండియన్ ప్రైస్లో కన్నా మార్చుకున్నట్లయితే కన్నా 18 క్యారెట్ యొక్క గోల్డ్. ఇది యావరేజ్గా మనం కువైట్ యొక్క డబ్బులు లేదంటే కన్నా మన ఇండియన్ కరెన్సీలో కన్నా మార్చుకుంటే కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు. అయితే మరి ఇప్పుడు కువైట్లో బంగారు కొనొచ్చా కొనకూడదు అంటే కన్నా రానున్నటువంటి రోజుల్లో కన్నా చూసుకున్నట్లయితే కన్నా 24 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, 1,00,000 రూపాయల వరకు చేరుకునేటటువంటి ఆస్కారం అయితే ఉందట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి చూసుకున్నట్లయితే కన్నా 90,000 ఉంది. అంటే దాదాపు ఇంకొక 2 months తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇంకొక 10,000 రూపాయలు పెరిగి రౌండ్ ఫిగర్గా 1,00,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అందుకని మీలో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే కన్నా కంపల్సరిగా ఇప్పుడైతే తీసుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కన్నా మీరు ఎప్పుడైనా కానీ తీసుకోవాలనుకుంటే కన్నా ఖతర్లో అయితే కన్నా మ్యాక్సిమం అంటే కన్నా బిస్కెట్లు తీసుకుంటే కన్నా అలౌ లేదని చెప్పి నేనైతే విన్నాను. ఒకవేళ కువైట్ నుంచి కన్నా బిస్కెట్లు కన్నా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎవరైనా చెప్పినట్లయితే కన్నా కంపల్సరిగా 24 క్యారెట్ యొక్క గోల్డే తీసుకోండి. దాని మూలంగా మనకేంటి లాభం అంటే కన్నా ఒకవేళ మనకు బ్రదర్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, లేదంటే కన్నా అమ్మ, ఇలా ఎవరైనా కానీ మనం ఏదైనా కానీ నెక్లెస్లు కానీ చైన్లు కానీ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చవు డిజైన్స్. ఒకవేళ 24 క్యారెట్ కన్నా మీరు తీసుకున్నారే అనుకోండి, ఎగ్జాక్ట్లీగా మనం వెళ్ళి అమ్ముకున్నాం అనుకోండి, సేమ్ ప్రైస్ వస్తుంది. అదేవిధంగా అదే ప్రైస్తో మనం 22 క్యారెట్ యొక్క గోల్డ్ కన్నా తీసుకున్నామంటే కన్నా వాళ్ళకు నచ్చింది తీసుకుంటారు. ఇదే ప్రైస్లో మనకు 22 క్యారెట్ కూలి వేసినా లేదంటే కన్నా అదేవిధంగా ట్యాక్స్లు వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మ్యాక్సిమం అంటే కన్నా 24 క్యారెట్ అయితే తీసుకోండి. లేదు ఒకవేళ తీసుకొని వెళ్ళడానికి కుదరదు అనుకున్నప్పుడు కేవలం 22 క్యారెట్ మాత్రమే తీసుకోండి బ్రో. ఈ 18 క్యారెట్ అదేవిధంగా 21 క్యారెట్ ఇటువంటి మాత్రం జోలికైతే వెళ్ళకండి. ఒకవేళ మీరు తీసుకుంటే కన్నా ఒకటే ప్రాబ్లం అవుతుంది, రీసేల్ సమయంలో ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ డబ్బులు రావు. అదేవిధంగా మీకు ఏదైనా కానీ ఆపద సమయం కలిగినప్పుడు కంపల్సరీగా ఎక్కడంటే అక్కడ పెట్టేసి మనం తీసుకోలేం. కాబట్టి ఈ 18 క్యారెట్ గోల్డ్ అదేవిధంగా 21 క్యారెట్ గోల్డ్ జోలికైతే వెళ్ళకండి. అఫ్కోర్స్ ఏదైనా బంగారే, దీనిలో కూడా 2 రకాలు అయితే ఉంటాయి కదా, జస్ట్ యూజ్ అండ్ త్రో ఉంటాయి, కొన్ని పర్మనెంట్గా యూజ్ ప్లేస్ మనకు ఉపయోగించుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ఉపయోగపడతాయి కదా. ఈ 22 క్యారెట్ కానీ 24 క్యారెట్ కానీ మనం యూజ్ చేసుకోవడమే కాకుండా మనకు అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కూడా పనికిస్తాయి. కాబట్టి మ్యాక్సిమం కన్నా 22 అదేవిధంగా 24 క్యారెట్ గోల్డ్ అయితే తీసుకోండి. ఇక ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా బంగారు యొక్క ప్రైస్, కాబట్టి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈరోజు బంగారు యొక్క ప్రైస్. అంతేకాకుండా ఒకవేళ ఖతర్ యొక్క ప్రైస్ కూడా మీకు తెలియాలంటే కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కువైట్ మరియు ఖతర్ యొక్క గోల్డ్ ప్రైజెస్ కూడా ఒక వీడియోలో చేస్తాను. ఏదేమైనా ఇప్పుడు కూడా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.